వడ్డెర కులస్తుల అభిమాన నాయకులు స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జన్మదిన వేడుకలు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అధికారికంగా వడ్డెర కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లభ్ మొగిలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఇటీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి, కుల సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం ఒక బుక్ రచించాలి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క దేశ పౌరుడు గురించి ఒక బుక్స్ రచించి మరి ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేసి మరి ఒక నాయకుడి కోసం మనం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేసుకుంటున్నాం. అట్లాగే గతంలో మనకి ప్రోగ్రాం చేసుకోవడానికి లేదు. మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక అన్న చెప్పినట్టు లాస్ట్ జనవరిలో ఇది జరిగింది, నేను కూడా చూశాను. మరి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమం ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాతనే మనం ఇలాంటి ఒక ప్రోగ్రాములు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అన్న ఇందాక కూడా కొన్ని విషయాలు చెప్పారు. నేను కూడా జీవనన్న గారికి వింతి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన కోసం పోరాటం చేసిన ఏ నాయకుల గురించి అయినా మనం వెనుకబడకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ముందున్నాయంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. మరి అట్లాంటి రాజ్యాంగంలో ఈరోజు వీళ్ళకు ఒక మంచి పై స్థానం కలిగించడానికి రాజ్యాంగం రచించారు. కాబట్టి మరి అట్లాగే మరి ఇంతమంది నాయకులు మన కోసం పోరాటం చేశారు. ఈ రోజు ఆడవాళ్ళు, మహిళలు ముందుకు వస్తున్నారంటే కూడా దానికి కారణం అంబేద్కర్ రచించిన రచయితనే. కాబట్టి మరి అట్లాంటిది రాజ్యాంగమే. కాబట్టి మరి అట్లాంటి ఈ రాజ్యాంగంలో మనందరం స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి, ఆనాడు మన కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఒక వడ్డెర్లకే కాదు, మొత్తము సంపన్న వర్గాలు ఈ యొక్క వడ్డే ఓబన్న జయంతికి ఖచ్చితంగా అటెండ్ కావాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము కూడా అట్లనే ప్లాన్ చేస్తామని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్, మీరు స్థానికంగా మాకు ఒక వడ్డే ఓబన్నకు స్థలం మా గోవిందపల్లి చౌరస్తలో మేము స్టాచ్యూ పెట్టుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్. అక్కడ మాకు స్థలం మేడం ఖచ్చితంగా మేము ప్రతి కాన్స్టిట్యున్సీలలో, ప్రతి మండలాల్లో కూడా అన్ని చాలా చోట్ల పెట్టుకున్నారు. ఇప్పటికీ మేము జగిత్యాల వెనుకబడిపోయినాం మేడం. ఇప్పటికీ ఈ విషయంలో మేము నెక్స్ట్ వడ్డే ఓబన్న మేము స్టాచ్యూతోటే చేసుకోవాలని చెప్పేసి అని మేము అందరం ఆశిస్తున్నాము. మాకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి మేడం. మీకు వినతి పత్రం కూడా ఇచ్చుకుంటాము. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఈ వడ్డే ఓబన్న స్వతంత్ర సమరయోధుడి ప్రోగ్రాంకు మీరు అందరూ వచ్చేసి గౌరవంగా ఒక అధికారికంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు, మీరు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మేడం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర. వాళ్ళందరినీ ఏ విధంగా ప్రభుత్వం కల్పించరు సౌకర్యాలు వారికి కల్పింప చేయగలుగుతాం అనేది మీరు బీసీ సంక్షేమ శాఖకు తగు ఆదేశాలు జారీ చేసి వారికి ఆ యొక్క సౌకర్యాలన్నీ హక్కుగా కల్పింపజేయబడే విధంగా అట్లా ఏదైతుందో వారికి ఈ క్వారీస్ ఉంటాయి చూడండి మేడం, మైనింగ్ క్వారీస్లో ఏదైతుందో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సహకార సంఘాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఏదైతుందో కేవలం కాంట్రాక్టులకే పరిమితం కాకుండా మైనింగ్ మీద ప్రధానమైనటువంటి హక్కు వీళ్ళ గుంటెల సహకార సంఘాలకు ఉండాలన్నది. మైనింగ్ పట్ల ఏదైతుందో వారి స్పెషల్ పర్సంటేజ్ ఆఫ్ కోటా ఏ విధంగా అయితే కాంట్రాక్టులలో ఎస్సీ పర్సెంటేజ్ మనము రిజర్వ్ చేస్తాం,
మైనింగ్లో ఏదైతుందో ఈ ఒడ్డెర సహకార సంఘాలకు ఏదైతుందో సర్టన్ పర్సంటేజ్ యూ హ్యావ్ టు రిజర్వ్ ఫర్ దెమ్. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. నేను అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు అవుతామా. సార్ మైనింగ్లో ఆల్రెడీ 20%